సింధు వల్ల జగదాత్రి కేదార్కి ఇక చిచ్చు పెట్టినట్టుగా రోజు గిల్లి గజ్జాలు గొడవ జరుగుతూనే ఉంటాయి. దోమల గురించి చెప్తూ ఉండగా రేపు ఇక నేను ఆఫీస్ వాళ్ళతో చెప్పి ఏదో ఒకటి ఏర్పాట్లు చేయిస్తాలే అని కేదార్ అన్నసరికి జగదాత్రి కోపంగా చూస్తుంది. ఓహో, తన కోసం అంత ప్రేమగా దగ్గరుండి చెప్పిస్తావా అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అయ్యో దాత్రి, నువ్వు ఇలా నన్ను ఎలా ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. సారీ దాత్రి, సింధు మాటలకి అలా మాట్లాడడం తప్ప వేరే ఉద్దేశించలేదు. అయినా నువ్వు తన మీద ఎంత కేర్ తీసుకుంటున్నావో అర్థం కావట్లేదా? అయ్యో, అది రెస్పాన్సిబిలిటీ కదా. సాధు సార్ అలా చెప్పాడని అంటే సాధు సార్ నీకు మాత్రమే దగ్గరుండి సింధును చూసుకోమని చెప్పాడా? దాత్రి, క్షమిస్తావా? దండం పెడతాను, దయచేసి నన్ను అర్థం చేసుకో. నీవు తప్ప నా మనసులో వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే నేను ఈ విషయం అడగక ముందుకే అంటే నీకు ఖచ్చితంగా నీ మనసులో ఇంకో వాళ్ళు ఉన్నారని నువ్వే ఒప్పుకుంటున్నావా? దాత్రి, నీ మాటలతో నన్ను చిత్రహింసలు పెట్టకు, దయచేసి దండం పెడతాను అనే విధంగా చిలిపి నవ్వులు ఇద్దరు కలిసి నవ్వుతూ ఉంటారు. ఇదిలాగా ఉండగా మార్నింగ్ అవుతుంది. అదే సమయానికి ఆదిలక్ష్మి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. జగదాత్రి కాఫీ తీసుకొచ్చిన తర్వాత ఇక నిషి వెంటనే ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఫేస్ ప్యాక్ కలుపుకొని అక్కడ పెట్టి వెళ్తుంది. ఆ సమయంలో ఆదిలక్ష్మి మనసులో కుట్ర పెట్టుకొని, నిన్న కావాలని కాఫీలో నాకు కారం కలిపించినావు కదా, ఈరోజు నీకు ఏం చేస్తానో చూడు అని చెప్పేసి నిషి అలా పక్కకి వెళ్ళేసరికి వెంటనే అందులో కారపొడి కలిపి ఇక ఫేస్ ప్యాక్ను పక్కన పెడుతుంది. ఈలోపు నిషి వచ్చి ఇక ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో అందరు కలిసి హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక నిషి మాత్రం వెంటనే తన మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటుండగా ఒక్కసారిగా చెంపలన్నీ మండిపోయినట్టుగా ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో నిషి కీకలు పెడుతూ ఉంటుంది. వెంటనే హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తున్న వాళ్ళందరూ కలిసి నిషి దగ్గరికి పరుగులు తీస్తారు. ఏమైందమ్మా అని చెప్పేసి వైజయంతి అడుగుతుండగా ఇక మొత్తం ఒళ్ళంతా మంట మండుతుంది అత్తయ్య అని చెప్పేసి ఆ ఫేస్ని అంతా కడిగి హాల్లోకి తీసుకొస్తాడు. మొత్తం చెంపలన్నీ రెడ్డిష్ అవుతాయి. అదేంటి నిషి, నువ్వు 3 డేస్కి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకుంటావు కదా, అలాంటప్పుడు అలా ఎందుకు అయింది? అయినా అదేనా ఎక్స్పైర్ డేటా అని చెప్పేసి యువరాజ్ అడుగుతూ ఉంటాడు. లేదు యువరాజ్, నేను ఎప్పుడుగా రెగ్యులర్ వాడేది, మరి అలా ఎట్టయింది అమ్మాయి? అసలు చూడు, ఫేస్ అంతా ఇలా కావడానికి ఇక ఏదో కారణం అన్నట్టుగా అనిపిస్తుంది. అదే అత్తయ్య, కావాల్సిందే. నిన్న కావాలని నాకు వేడి వేడి ఛాయలలో కారం కలిపించావు కదా, ఈ రోజుకి ఇలాంటి దెబ్బ నీకు తగలాల్సిందే అని ఆదిలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఆ సమయంలో అసలు అలా ఎలా జరిగింది నిషి? అసలు నీ మొహం మండడం ఏంటి? మొహానికి ఆ రెడ్ కావడం ఏంటి? దాన్ని కారణం ఏమైనట్టు అని కౌశిక్ అడుగుతుండగా ఫేస్ ప్యాక్లో అలా కావడం, తన మొహం రెడ్ కావడం కారణం, దాని అంతటి కారణం ఆదిలక్ష్మి పిన్ని అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఆదిలక్ష్మి పిన్ని నిషి కలుపుకున్న ఫేస్ ప్యాక్లో కారం కలిపింది. ఆ కారం వల్ల నిషి వెంటనే ఫేస్ ప్యాక్ వేసుకున్న తరక ఒళ్ళంతా రెడ్డిగా అయిపోయింది. నిన్న కారం కల్పించిందని కోపంతోనే కావాలని చెప్పేసి ఆదిలక్ష్మి పిన్ని ఫేస్ ప్యాక్లో కారం కలిపిందన్నమాట అని జగదాత్రి చెప్పిన మాటలకు అందరూ షాక్ అయిపోతారు. ఏంటత్తయ్య, జగదాత్రి చెప్పేది నిజమా? అదేంటి, ఈ జగదాత్రికి ఎలా తెలిసింది నేను ఆ ఫేస్ ప్యాక్లో కారం కలిపానని ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని, నేను చెప్పింది నిజం కదా, మీరు నిషి ఫేస్ ప్యాక్లో కారం కలపలేదా అని దాత్రి అంటుండగా, ఏంటి జగదాత్రి, నేను తేరగా వచ్చానని ఈ ఇంట్లో తేరగా తింటున్నానని చెప్పేసి నన్ను బయటికి పంపించడానికి రోజుకో నింద నా మీద వేయాలనుకుంటున్నారా? కౌశికి, ఇంట్లో వాళ్ళందరినీ కల్పించి నువ్వు నన్ను అవమానించి బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తే చెప్పు, నేరుగా నా మనవం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటుండగా, ఏంటి జగదాత్రి, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అర్థం కావడానికి ఏముంది వదిన, అయినా నిన్న నేను ఇచ్చానని చెప్పేసి కావాలని పిన్ని ఈరోజు ఇక ఫేస్ ప్యాక్లో కారం కలిపిందని జగదాత్రి చెప్పట్లేదా? అయినా వదిన కాదు, ఇదేం బుద్ధి,
అయినా నీ మీద కావాలని ఇవ్వలేదని చెప్పేసి నిన్నే కదా చెప్పాం. అది మనసులో పెట్టుకొని కావాలని ఈరోజు నా కోడలి మీద ఫేస్ ప్యాక్లో కారం కలుపుతావా అని వైజయంతి అంటూ ఉంటుంది. అసలు నేను కలిపానని నీ దగ్గర రుజువు ఉందా? అమ్మో అమ్మో అమ్మో, అందరూ కలిసి నన్ను బయటికి గెంటడానికి నాటకం ఆడుతున్నారు అని ఈ విధంగా వాద్యలక్ష్మి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా, సాక్ష్యం లేదే నేనెవరి మీద నింద వేయను పిన్ని అని చెప్పేసి వెంటనే ఇక తను ఫేస్ ప్యాక్లో కారం కలుపుతుండగా ఆ వీడియో తీస్తుంది ఆ ఫోటో. మరి దీన్ని చూసి నేను అబద్ధం చెప్పానో నిజం చెప్పానో ఒక్కసారి చూడండి పిన్ని అని చెప్పేసి వెంటనే ఆ ఫోటో చూపించేసరికి ఆదిలక్ష్మి అది చూసి షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్యా, అసలు మీరేం చేస్తున్నా కనీసం అర్థమవుతుందా? ఈ వయసులో అందరితో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉండాలి కానీ ఇలా కుట్ర పెట్టుకొని అందరి దగ్గర చిన్నంతరం పెద్దంతరం లేకుండా అందరితో నాన్న మాటలు పడుతుంటే నాకు ఎంత చిన్నతనం అవుతుందో నీకేం తెలుసు? ఛ, మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదని కౌశికి లోపలికి వెళ్ళిపోతుంది. పిన్ని గారు, మిమ్మల్ని ఏమో బ్లేమ్ చేయడానికి కాదు, అవమానించడానికి కాదు, కానీ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ధాత్రి అంటుంది. అయినా ఇలాంటి వాళ్ళు తేరగా ఉండడానికి ఇంట్లో ఉండడానికే వస్తారు అని వైజయంతి అనుకుంటూ వెళ్తుంది.